కథ ఏంటంటే డిమోటీ కాలనీ కథ. మనకి ఆల్మోస్ట్ తెలిసిందే. డిమోటీ కాలనీకెళ్ళి కొంతమంది యువకులు ఇరుక్కుపోయి వాళ్ళ ఫేసెస్ కనిపించి ఆటోమేటిక్‌గా చనిపోతారు. ఒక బుక్ చదవాలి. అదే డిమోటీ కాలనీకి సంబంధించిన ఒక బుక్ అయితే ఉంటది. సో, ఆ బుక్‌లో ఎవరైతే చదువుతారో ఒక చైన్ అయితే అన్‌లాక్ అయితే అవుద్ది. ఆ చైన్ వచ్చిందంటే కన్ఫర్మ్‌గా ఆ డేట్‌నైతే చనిపోవాలి. చనిపోయారంటే సైకిల్ అయితే రన్ అవుతూ ఉంటది. సో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ డిమోటీ కాలనీ 2 మూవీలో కూడా సేమ్ ఇదే సైకిల్ రన్ అవుతుంటది. ఒకతను ఉంటాడు కదా! నన్ను కాపాడండని అతను. సో, తనైతే 6 సంవత్సరాల క్రితం అలాగే బెడ్ మీద ఉంటా ట్రీట్‌మెంట్ అయితే జరుగుతా ఉంటది. సో, జరిగితే ఇతను బతికితే ఇంకో అతను చనిపోతాడు. ఒకవేళ ఇద్దరు చచ్చిపోతే ఇద్దరు చచ్చిపోతారు. ఎవరిలో ఒక్కళ్ళు చనిపోయినా ఇద్దరు చనిపోతారు. సో, హీరోయిన్ ఆళ్ళ లవర్ అయితే కొంచెం హెల్త్ ఇష్యూ క్యాన్సర్ వచ్చి అయితే చనిపోతాడు. సో, దీని గురించి డిమోటీ కాలనీ గురించి రీసెర్చ్ అయితే చేయడం స్టార్ట్ చేస్తారు.